पतितपादानां भूमिरेवावलम्बनं त्वयि जातापराधानां त्वमेव శరణం శివే. ఓం నమ శివాయ. శివానంద లహరి రోజు శ్లోకంలో ఈ రోజు మనం 65వ శ్లోకం నేర్చుకోబోతున్నాం. ముందుగా శ్లోకం. వక్షస్థాడన శంకయా విచలితో వైవస్వతో నిర్జరాః కోటిరోజ్వలరత్నదీపకళికా నీరాజనం కుర్వతే దృష్ట్వా ముక్తివధూస్తనోతి నిభృతాశ్లేషం భవానీపతే యచ్చేతస్తవ పాదపద్మభజనం తస్యేహ కిం దుర్లభం. వక్షస్థాడన శంకయా విచలితో వైవస్వతో నిర్జరాః కోటిరోజ్వలరత్నదీపకళికా నీరాజనం కుర్వతే దృష్ట్వా ముక్తివధూస్తనోతి నిభృతాశ్లేషం భవానీపతే యచ్చేతస్తవ పాదపద్మభజనం తస్యేహ కిం దుర్లభం. చక్కగా ఈ శ్లోకంలో స్వామివారు భక్తి యొక్క ఇంకొక భక్తి కలిగి ఉన్న భక్తుల్ని దేవుడి దగ్గరికి ఎలా చేరుస్తుంది అనేది ఇంకొంచెం వివరించి చెప్తున్నారు. భక్తి ఎంతటి విచిత్రాన్ని సాధిస్తుందో అది చెప్తున్నారు. ముక్తి కన్యతో పోల్చి చెప్తున్నారు. భక్తి మన మనస్సులో ఆయన మీద భక్తి ఉంటే ముక్తి కన్య తనంతట తానే వచ్చి మనల్ని వరిస్తుందంట. ఆ విశేషాన్ని వివరిస్తున్నారు మనకి ఆదిశంకరాచార్యుల వారు ఈ శ్లోకంలో. ముందుగా పదాల యొక్క అర్థం తెలుసుకొని ఆ తర్వాత మనం తెలుసుకుందాం దాని యొక్క పూర్తి అర్థం. హే భవానీపతే, ఓ పార్వతీ వల్లభ. చూడండి, అమ్మతో కలిపి ప్రతి దాంట్లో సంబోధన ఉంటుంది. ప్రతి శ్లోకంలో ఆదిశంకరాచార్యులు వారు అమ్మతో కలిపి చక్కగా చెప్తారు అతని సంబోధనని. యచ్చేతః, ఎవరి యొక్క చిత్తం, ఎవరు అంటే ఏ పురుషుడి యొక్క చిత్తం, చిత్తం అంటే మనస్సు, తవ నీ యొక్క పాదపద్మ భజనం పాదకమలములకు సేవ చేస్తూ ఉంటుందో, దృష్ట్వా దానిని చూచి, వైవస్వతః యముడు, వక్షస్థాడన శంకయ తన రొమ్ముపై తంతాడేమోనని భయం చేత, విచలితః పారిపోవుచున్నాడు, నిర్జరాః దేవతలు, కోటీర కిరీటముల యందు, ఉజ్వల ప్రకాశించుచున్న, రత్నదీప రత్నములు అనేది దీపముల యొక్క, కలిక అంకురముల చేత, నీరాజనమును కుర్వతే చేయుచున్నారు, ముక్తివధూః ముక్తికాంత, నిభృతాశ్లేషం నిభృత అంటే గాఢంగా, ఆశ్లేషం ఆలింగనమును చేసుకుంటుందంట, లింగనమును చేసుకుంటుంది, తనోతి చేయుచున్నది, తస్య ఆ భక్తునికి, ఇహ ఈ లోకమందు, దుర్లభం లభ్యం కానిది, కిం ఏముంటుంది అని అడుగుతున్నాడు. అలా ఎవరి మనసులో అయితే శివుడి మీద భక్తి ఉంటుందో, ఎవరైతే శివుడి పాదాలను పట్టుకున్న వారు ఉంటారో అలాంటి వారికి ఈ ప్రపంచంలో దుర్లభం అనే మాటకు అర్థమే తెలియదంట. ఎలాంటి పని అయినా అసాధారణంగా చేసేస్తారంట. మరి అలా చెప్తున్నారు కదా, ఒకసారి ఎందుకు అలా చెప్తున్నారో మనం అర్థం ద్వారా తెలుసుకుందాము చక్కగా. ఓ భవానీపతి, ఓ ఉమానాథ, నీవు మునుపటి వలె తన రొమ్మును తంతాడేమోనని భయపడి నీ భక్తుడిని చూచిన యముడు పారిపోతూ ఉన్నాడు. దేవతలందరూ ఆ భక్తునికి తమ కిరీట మాణిక్య దీపములతో నీరాజనాలు పడుతున్నారు. ముక్తికాంత తనంత తాను వచ్చి ఆలింగనం చేసుకుంటుంది. ఇంకా నీ భక్తునికి ఏముంది దుర్లభం అంటున్నారు.
నిన్ను గుండెల్లో పెట్టుకున్న వాడికి లభించనిది ఏమున్నది స్వామి ఓ భవానీపతి. నా జోలికి వస్తే తనను నువ్వు ఎగిసి గుండెలపై తంతావేమోనని యముడు సైతం గడగడ వణికిపోతూ భయపడుతూ ఉన్నాడు. నా నుంచి దూరంగా పోతున్నాడు అంటే నా నుంచి దూరంగా పోతున్నాడు అంటే మార్కండేయుణ్ణి చూసి ఆ రోజు దూరంగా వెళ్ళిపోయాడు కదా యముడు. ఎందుకు ఆయన గాని పట్టుకుంటే వచ్చి నన్ను కూడా అలాగే శివభక్తుల్ని గాని పట్టుకున్నానంటే వచ్చి ఆ రోజు సంఘటన గుర్తు చేసుకున్నాడు. ఎడమ రొమ్ము మీద తన్నాడంటే నేనింకా ఆ స్పృహ లేకుండా పడి ఉండవలసిందే అని యముడు సైతం గడగడ వణికి భయపడి పారిపోతున్నాడంట శివభక్తుల్ని చూసి. నీ పాదకాంతులను నా గుండెలపై చూసి పసిగట్టిన దేవతలంతా గుంపులు గుంపులుగా వచ్చి తమ కిరీటాలలోని రత్న దీపాలతో నీరాజనం పడుతూ నాకు శ్రేయస్సు కలుగచేస్తున్నారు. ఎంత చక్కగా చెప్పారో చూడండి. ఈయన గుండెలపై ఎందుకున్నాయి ఆయన పాదాలు? ఈయన గుండెల్లో భక్తితో స్వామివారిని నిలుపుకున్నారు కాబట్టి. దేవతలంతా ఏం చేశారంట, వెళ్లి స్వామివారికి దండం పెట్టడానికి ప్రతిరోజు పాదాల మీద కొంగుతారన్నాం కదా! వారి కిరీటాల్లోని రత్నాలు పొదిగి ఉన్నాయి కదా! ఆ పొదిగి ఉన్న రత్నాలలో కాంతిల్లో ఈయన గుండెలో ఉన్న పాదాలు కనపడుతున్నాయంట. అప్పుడు వీళ్ళందరూ వచ్చి అది పసికట్టి దేవతలందరూ కుమ్మడిగా ఈయన దగ్గరికి వచ్చి నీరాజనం పడుతున్నారంట. ఎందుకు? ఇతని గుండెలో ఉన్న స్వామి, ఆహా! ఇక్కడున్నాడు స్వామి అని ఆ దీపాలతో రత్న దీపాలతో నీరాజనం పడుతూ నాకు శ్రేయస్సు చేస్తున్నారు. చూడు ఎంత భక్తి ఎంత గొప్ప పని చేసిందో అని చెప్తున్నారు. దేవతలు సైతం ఒక శివభక్తుడి దగ్గరికి వచ్చి నీరాజనం పడుతున్నారు అంటే నీ మీద నేను చేసిన భక్తే కదా స్వామి. నా గుండెల్లో నువ్వు కొలువుండటమే కదా దానికి కారణం. ఇదంతా దేనివల్ల సాధ్యమైంది? మీ పాదాల మీద ఎవరైతే భక్తిని కలిగి ఉంటారో వాళ్ళందరికీ ఇదంతా సాధ్యమవుతుంది అని చెప్తున్నారు. ఇంకా మూడో మాటగా ఏం చెప్తున్నారు? ముక్తికాంత తనంత తానుగా వచ్చి నన్ను గాఢంగా కౌగిలించుకొని నా వద్దనే స్థిరంగా ఉండిపోతాను. నేను ఇంకెక్కడికి వెళ్ళను అంటుందంట. సాధారణంగా ముక్తికాంత అంట సామాన్య మానవుణ్ణి చూసి దగ్గరికి కూడా రాదంట. సామాన్య మానవుడిని కన్ను కూడా ఎత్తి చూడదంట ముక్తికాంత. అలాంటిది శివభక్తులు ఎవరైనా ఉన్నారు అంటే, అలాంటి భక్తుల దగ్గరికి తనంతట తానుగా వెళ్లి కౌగిలించుకొని వారి హృదయాల్లో స్థిరంగా ఉంటుందంట. ఆల్రెడీ మనకు ఏం చెప్పారు గత శ్లోకాల్లో, నేను అన్నీ శుభ్రం చేసుకొని, పుణ్యాహవచనం చేసుకొని, నా హృదయాన్ని చక్కగా పెట్టుకున్నాను. నన్ను ముక్తికాంతకిచ్చి పెళ్లి చెయ్యవయ్యా అని అడిగాడు కదా ఆనాడు మరి. ఇప్పుడు దాన్ని గుర్తు చేసుకుంటున్నారు. అలా అడిగాం కదా, ముక్తికాంత సాధారణంగా ఎవరి దగ్గరికి రాదు కదా! కానీ శివభక్తుల దగ్గరికి తనంతట తానుగా వచ్చి వాళ్ళని కౌగిలించుకుంటుందంట. ఆలింగనం చేసుకుంటూ ఉందంట. అది కూడా ఎలాంటి ఆలింగనం? గాఢంగా ఆలింగనం చేసుకొని నీ వద్దనే ఉంటాను. నేను ఇంకెక్కడికి వెళ్ళను అని స్థిరంగా నిలిచిపోతుందంట. అంచేత ఓ స్వామి, నా చిత్తమందు నీ పాదాలను భజిస్తున్నాను. అలా నీ పాదపద్మాలను భజిస్తున్న వాడికి కోరదగినవన్నీ అనాయాసంగా లభిస్తున్నట్టే. నీకు సమీపంలో నిలువగలిగే సాయుజ్య ముక్తి, నీతో సమానమైన రూపాన్ని పొందగలిగే సారూప్య ముక్తి ఇక్కడే లభించేలాగా చేసేది ఏంటది? చిత్తంలో చెదరని నీపై భక్తి మాత్రమే అని చెప్తున్నారు మనకి ఆది శంకరాచార్యుల వారు. ఎంత మంచి మంచి మాటలో. చిత్తమందు నీ పాద పద్మాలను భజిస్తున్న వాడికి, ఆయన పాద పద్మాలని గుండెల్లో పెట్టేసుకోమన్నారు కదా, పెట్టేసుకున్నాం. మరి అలా గుండెల్లో పెట్టుకున్నప్పుడు మన మనస్సులో నిలుపుకున్నప్పుడు అన్ని అనాయాసంగా లభిస్తాయంట ఏమి కోరుకున్నా కానీ. నీకు సమీపంలో నిలవగలిగే సాయుధ్య ముక్తిని ఇస్తున్నాయంట. చెప్పుకున్నాం 4 రకాల ముక్తుల గురించి. దాంట్లో సాయుధ్య ముక్తిని ఇస్తుందంట. ఇంకా అతనితో సమానమైన సారూప్యాన్ని కలిగిన సారూప్య ముక్తిని కూడా ఇస్తుందంట, లభించేలాగా చేస్తుంది. ఇదంతా దీనికంతటికీ కారణం స్వామి, నా మనస్సులో చెదరని నీపై భక్తి మాత్రమే అని చక్కగా భక్తి గురించి ఇంకొక మెట్టు పైకెక్కిస్తున్నారు మనకి ఈ శ్లోకంలో ఆదిశంకరాచార్యుల వారు. దీనికి ఒక చిన్న కథను ఉపమానంగా చెప్పారు. అదేంటో మనం చూద్దాము. మనం కూడా ఇలాగే శివుడి మీద భక్తిని కలిగి ఉన్నాం.
ఓం నమ శివాయ.